చెప్తుంది. ఎక్స్ట్రార్డినరీ పర్సనాలిటీస్ రిఫ్లెక్ట్ అపాన్ భగవద్గీత. శ్రీలా ప్రభుపాదుల వారు చెప్తున్నాడు, యాజ్ ఎవ్రీ ఇన్స్ట్రుమెంట్ హ్యాజ్ ఎ మాన్యువల్, భగవద్గీత ఈజ్ ఎ మాన్యువల్ బుక్ ఫర్ ది హ్యూమన్ బాడీ. టు లీడ్ ఎ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ ఎవ్రీవన్ షుడ్ రీడ్ అండ్ ఫాలో భగవద్గీత ఈవెన్ ఫ్రమ్ యాన్ యంగ్ ఏజ్. అంటే ఒక కారు తయారు చేయాలంటే ఒక మాన్యువల్ కావాలి. ముందు ఇంజనీర్ తయారు చేస్తాడు, దాని ప్రకారం తయారు చేస్తాడు. ఈ విధంగా ఈ శరీరాన్ని, హ్యూమన్ బాడీ, దీన్ని నడిపించాలంటే గీతాశాస్త్రం కావాలి. దాంట్లో అన్నీ ఉంటాయి, ఎలా బ్రతకాలో చూపిస్తుంది. ఎప్పుడు చదవాలి గీత? మంచి వయసులో చదవాలి. ముసలి వయసు అయిన తర్వాత ఏమి లాభం అండి? అప్పుడు అన్ని జవసత్వాలు పడి ఏం చేస్తావు? అప్పుడు ఏమీ చేయలేవు. వయసులో చదివితే ఏది ధర్మమో ఏది అధర్మమో, ఏం చేయాలో ఏం చేయకూడదో, భగవంతుడు ఎక్కడ ఉంటాడో ఏం చేస్తుంటాడో, అసలు మన జీవితం ఏంటి, మన కర్మ ఏంటి, ఎందుకు వచ్చాము, ఈ రేవూరులోనే పుట్టామా, ఇంకెక్కడన్నా పుట్టామా, అంతకుముందు ఎక్కడున్నామో, ఇవన్నీ తెలుస్తాయి నీకు భగవద్గీతలో. అదే భగవద్గీత అంటే. ఈ దేశాన్ని రక్షిస్తావు, నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ తల్లిదండ్రులు రక్షిస్తావు, 10 మందిని ప్రేమతో చూస్తావు, సమస్త ప్రాణులను కూడా ప్రేమతో చూస్తావు. వెళ్ళిపోయేటప్పుడు ఆ కృష్ణ పరమాత్ముడితో వెళ్ళిపోతావు, ఆ 7 కొండల వాడితో, ఆ రామచంద్రుడితో కలిసి. ఇది గీతాశాస్త్రం అంటే.